నమస్తే. బతుకమ్మ చీరలకు సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుపోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా గత సర్కార్ హయాంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మరి బతుకమ్మ చీరల పేరు మీద మహిళలకి ప్రతి మహిళకి మరి వాళ్ళందరూ కూడా బతుకమ్మ పండగకి ఇక చీరలే మంచి చీరలే కట్టుకున్నట్టుగా వీళ్ళు ఇచ్చేటువంటి చీరలే కట్టుకోవాలన్నట్టుగా పెద్ద ఎత్తున కూడా ఒక ప్రచారం చేసుకోవడం జరిగింది. బతుకమ్మ చీరలని ప్రభుత్వం అందిస్తున్నట్టుగా నాసీ రకమైనటువంటి ఒక చీరలని అప్పుడున్నటువంటి సర్కార్ మొన్నటి వరకు కూడా అందజేయడం జరిగింది. అంటే ప్రతి బతుకమ్మ పండగకి అంటే స్టార్టింగ్ బతుకమ్మ పండుగ నుంచి 10 రోజుల పాటు కూడా రేషన్ డీలర్లు ఎవరైతే ఉంటారో రేషన్ డీలర్ల యొక్క సమక్షంలో కానీ అక్కడ ఉన్నటువంటి కొంత మహిళా సంబంధించినటువంటి వాళ్ళ యొక్క నేతృత్వంలో ఈ చీరల పంపిణీ అనేది కొనసాగేది. అయితే ఎక్కడ చూసినప్పుడు కూడా చీరల పంపిణీ విషయానికి వచ్చినట్టు అయితే దానిలో పెద్ద ఎత్తున గతంలో అవకతవకలు జరగడం జరిగింది. అంటే ముఖ్యంగా సిరిసిల్ల ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే నేతన్నలు ఉన్నారో నేతలని ఓటర్లుగా మలుచుకునేందుకు అలాగే వాళ్ళ పార్టీ వైపు లాక్కునేందుకు సిరిసిల్ల అంటే అక్కడ కల్వకుంట్ల తారక రామారావు ప్రాతినిధ్యం వహించేటువంటి నియోజకవర్గం అది. ఇక కాబట్టి వాళ్ళ యొక్క ఓట్లు కావాలి కాబట్టి ముఖ్యంగా దీంట్లో సిరిసిల్ల నేతన్నల యొక్క బతుకులు మార్చడానికి మేము బతుకమ్మ చీరలను తీసుకురావడం జరిగింది. దీనివల్ల వాళ్ళకందరికీ కూడా ఉపాధి దొరుకుతుంది అని చెప్పేసి నానా రకాలైనటువంటి మాటలు మాట్లాడడం జరిగింది. కానీ అసలైనటువంటి వాస్తవానికి వచ్చినట్టు ఉంటే ఈ బతుకమ్మ చీరల వల్ల బాగుపడ్డది సిరిసిల్ల నేతన్నలు అయితే అస్సలు కాదు. కేవలం 2-3 నెలలు మాత్రమే పని దొరికేది. మరి ఈ కాంట్రాక్టుకు సంబంధించినటువంటి వ్యవహారం అంతా కేటీఆర్ అలాగే కేసీఆర్కు సంబంధించినటువంటి అనునాయులే ఈ సంబంధించినటువంటి కాంట్రాక్టు పనులను తీసుకొని మొత్తం అంతా కూడా కేవలం వీళ్ళకు పనులు మాత్రమే అప్పగించేది. దీనితోటి కోట్ల రూపాయలు అక్కడ చేతులు మారినటువంటి సిచ్యువేషన్ గతంలో కనబడేది. చాలాసార్లు దీనిపైన అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షాలు సైతం కూడా ఆరోపించడం జరిగింది. ఈ బతుకమ్మ చీరలకు సంబంధించినటువంటి ఏవైతే పథకం ఉందో దీంట్లో చాలా రకాలైనటువంటి అవకతవకలు జరుగుతూ ఉన్నాయి, వీటిపైన ఎంక్వైరీ చేయాలి అని చెప్పినప్పటికీ కూడా దాంట్లో అప్పుడు ఉన్నటువంటి 2 దఫాలుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి దశలో కల్వకుంట్ల తారక రామారావు యొక్క వ్యవహారమే అక్కడ కీలకంగా మారింది. ఇక వాళ్ళకి కేవలం 2-3 నెలలు మాత్రమే పని దొరికేది. ఇక దాని తర్వాత పస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకోసం చెప్తా ఉన్నానంటే గతంలో కొన్ని ఆర్డర్స్ ఇచ్చేటువంటి బయటికి సంబంధించినటువంటి రాష్ట్రాల వాళ్ళు సైతం సిరిసిల్ల నేతన్నలకి ఆర్డర్స్ ఇచ్చేది. కాటన్కి సంబంధించినటువంటి ఆర్డర్స్ ఇచ్చేది. ఆ బట్ట నేతకు సంబంధించినటువంటి ఆ మాల్ ఏదైతే ఉంటుందో సిరిసిల్లకి వచ్చేది. కానీ ఈ బతుకమ్మ చీరలని ప్రవేశపెట్టిన తర్వాత నేతన్నలంతా కూడా ఈ బతుకమ్మ చీరల వైపు కొంత మొగ్గు చూపడంతో 2-3 నెలలు పని దొరుకుతుంది కాబట్టి అక్కడ బయట కాంట్రాక్టర్ ఎవరైతే వీళ్ళకు ఎన్ని రోజుల పాటు ఇచ్చిండో వాళ్ళందరూ కూడా వెనక్కిపోవడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు కొంత డీలా చేసేసరికి అది కూడా వెనక్కిపోయింది. ఇప్పుడు బతుకమ్మ సంబంధించినటువంటి చీరలు కూడా క్యాన్సిల్ చేస్తే వాళ్ళకి బతుకు తెరువే లేకుండా పోయేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఇప్పటికే గతంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కూడా వాళ్ళ మంత్రివర్గం కూడా ఒక డిసిజన్ తీసుకున్నట్టుగా కొన్ని వార్తలు రావడం జరిగింది. ఏంటిదంటే దాంట్లో ఆ బతుకమ్మ చీరలని ఒక దఫాగా ఇస్తే కొంత వాళ్ళకు పని దొరకట్లేదు సిరిసిల్ల కార్మికులకి కానీ నేతన్నలకు కానీ. కాబట్టి 2 చీరలు ఇచ్చినట్టయితే వాళ్ళకి ఉపాధి లభిస్తుంది. దాంతోపాటు మహిళలకు కూడా డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలకి ఇవ్వచ్చు. అలాగే ప్రతి మహిళకు కూడా 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకు కూడా ఇచ్చినట్టయితే వాళ్ళకి ఉపాధి దొరుకుతుందని చెప్పేసి కొంత ఆలోచించడం జరిగింది. కానీ ఇప్పుడు తీరా చూసిన తర్వాత మరి బతుకమ్మ చీరలని ఇప్పుడున్నటువంటి రాష్ట్ర సర్కార్ బంద్ పెట్టేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఎందుకోసం అంటే బతుకమ్మ చీరలకు సంబంధించినటువంటి అంశంలో గతంలో నాసీ రకమైనటువంటి చీరలు ఇక్కడ కనబడతా ఉన్నాయి, బతుకమ్మ చీరలు కనబడతా ఉన్నాయి. సరే ఏదేమైనప్పుడు కూడా కొన్ని ఇది 50 రూపాయలకి వస్తుంది, లేకపోతుంటే కిలోల లెక్క జోక్కి సూరత్ నుంచి తీసుకొచ్చి మాకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది నేతన్నలు నేసినటువంటి చీర కాదు అని చెప్పేసి మహిళలంతా రోడ్ల మీదకి వచ్చి చీరలను ఒక చోటేసి కాల్చినటువంటి సంఘటనలు కూడా మనం చూసుకోవచ్చు. చింపినటువంటి సంఘటనలు కూడా చూసుకోవచ్చు. వీళ్ళు చింపడం కాదు, చింపినటువంటి చీరలు సైతం కూడా రావడం జరిగింది. దమ్మునేది ఉంటే ఒకవేళ కనుక నిజంగా బతుకమ్మ చీరలే మేమే మహిళలమే ఆ బతుకమ్మకు పోయి బతుకమ్మ ఆడాలంటే ఈ చీరలను కట్టుకొని మేము బతుకమ్మ ఆడాలా? ఒకవేళ కనుక నిజంగా మీకు ఈ బతుకమ్మ చీరల పైన అంత ప్రేమ ఉన్నట్టయితే ఉంటే కేసీఆర్ వాళ్ళ సతీమనో వాళ్ళ కూతురో లేకపోతే కేటీఆర్ యొక్క మిస్సెసో వాళ్ళు కట్టుకోండి ఈ చీరలు అని చెప్పేసి మొహం మీద పడేసినటువంటి పరిస్థితి కూడా గతంలో కనబడ్డది. అంటే మొత్తం అంతా కూడా నాసీ రకమైనటువంటి చీరలతోటి వేల కోట్ల రూపాయలు పక్కదారి మళ్ళీ అయినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. వీటన్నిటి కూడా పక్కకు జరిపి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర సర్కార్ ఒక్కో మహిళకి ప్రతి మహిళకి 500 రూపాయలకు సంబంధించినటువంటి 500 రూపాయల నుంచి 750 రూపాయలని
మరి ప్రతి ఒక్క మహిళకి ఇవ్వాలని చెప్పేసి భావిస్తూ ఉంది. అయితే ఎందుకు మరి 500 రూపాయల నుంచి 750 రూపాయలు అంటే మరి ఇదేదైతే ప్రతి మహిళ కూడా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి మహిళకి ఇది అత్యంత పవిత్రమైనటువంటి పండుగ, పెద్ద పండుగగా ఇదంతా కూడా బతుకమ్మే ఉంటుంది. కాబట్టి ఈ బతుకమ్మకి 500 నుంచి 750 రూపాయలు వేసినట్టయితే ఉంటే వాళ్ళ అకౌంట్లోనో లేకపోతే వాళ్ళకు చేతికి ఇవ్వడం ద్వారా దీనికి ఒకవేళ అవసరమైనట్టయితే ఉంటే ఇంకొక 750కి ఇంకొక 250 కలుపుకొనైనా కానీ ఒక మంచి చీర తీసుకున్నటువంటి అవకాశం ఉంటుందనేది ప్రభుత్వం దగ్గర నుంచి వస్తున్నటువంటి భావన. దీనిపైన ఇప్పటికీ ఒక స్పష్టత వచ్చినట్టుగా అర్థమవుతా ఉంది. కాబట్టి ఈ సంబంధించినటువంటి డిమాండ్ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి డిమాండ్తో పాటు మహిళలు సైతం కూడా గతంలో ఇదే సంబంధించినటువంటి అంశాన్ని ఇప్పుడు ఈ బతుకమ్మ చీరలు నేసినటువంటి ఏదైతే నేతలు ఉన్నారో వాళ్ళకి ఒక్కొక్క చీరకు దాదాపుగా 350 రూపాయల నుంచి 400 రూపాయలు అని చెప్పేసి ప్రభుత్వ వర్గాల నుంచి లెక్క. గతంలో ఇదే 400 రూపాయలు కనుక మాకు ఇచ్చినట్టయితే దానికి ఎన్నో కొన్ని కలుపుకొని మేము మంచి చీరలు కొనుక్కునేటువంటి వాళ్ళం కదా అని చెప్పేసి మహిళలు చాలాసార్లు వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి ఎక్కడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి వాళ్ళ డిమాండ్లను పరిగణలోకి తీసుకొని ఇచ్చినట్టయితే 500 నుంచి 750 రూపాయలు ఇచ్చినట్టయితే ప్రభుత్వంకి కొంత మంచి పేరు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఇప్పటికే 10,000 కోట్లేమో మరి వీటికి సంబంధించినటువంటి వాటికి ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా మరి మనకు అందుతున్నటువంటి సమాచారం. మొత్తానికి ఈ బతుకమ్మ చీరలుగా బంద్ అయిపోతే కేవలం నగదుకు సంబంధించింది. మరి నగదు ఏ విధంగా ఇస్తారు అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రశ్న. అసలు బతుకమ్మ చీరలు ఎవరికి ఇస్తారు? ప్రతి మహిళకు మరి 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళలతో పాటు మరి వృద్ధుల వరకు ఇస్తారా లేదా అనేది కూడా ఇప్పుడు ప్రభుత్వ వర్గాల నుంచి రావాల్సింది. కేవలం ఇంకా పండగకి ఇంకొక 10 రోజుల సమయం కూడా లేదు బతుకమ్మ పండగకి. కాబట్టి ఈ 10 రోజులలో ఒక కీలకమైనటువంటి మరి ఒక డిసిజన్ తీసుకొని వాళ్ళకు అకౌంట్లో డబ్బులు వేయాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎట్లా వేస్తారట అంటే ఏదైతే రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకున్నట్టయితే దాదాపుగా రేషన్ కార్డులు మరి దాదాపుగా 90 లక్షలకు సంబంధించినటువంటి 90 లక్షల 87 లక్షల నుంచి 90 లక్షల వరకు రేషన్ కార్డులు ఉంటాయని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ఒకవేళ కనుక రేషన్ కార్డును కనుక ప్రామాణికంగా తీసుకున్నట్టయితే చాలామందికి 10 సంవత్సరాల కానించి రేషన్ కార్డు లేదు. 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేకపోవడంతో మరి వాళ్ళందరూ కూడా అనర్హులు తేలేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇది కాకుండా మరొక అంశాన్ని చూస్తూ ఉన్నటువంటి డ్వాక్రా సంఘాలు, కేవలం డ్వాక్రా సంఘాలకు మాత్రమే ఇచ్చేటువంటి దీనిపైన కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి డ్వాక్రా సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే పెళ్ళి అయినటువంటి మహిళలే ఉంటారు డ్వాక్రా సంఘంలో దాదాపుగా మరి 18 సంవత్సరాల నుంచి మరి వాళ్ళు ఉన్నటువంటి 18 సంవత్సరాల వాళ్ళలో 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకి ఇవ్వాలనేది ఉంటే ఇంకా కొంత ఎక్కువ బడ్జెట్ అవకాశం ఉంటుంది. దీనిపైనే సమగ్రంగా మరొకసారి ఆలోచించేటువంటి ఆస్కారం కనబడతా ఉంది. రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవాలా లేకపోతే డ్వాక్రా సంఘంలో తీసుకున్నట్టయితే దాంట్లో 60 సంవత్సరాలు దాటినటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో 60 సంవత్సరాలు దాటినటువంటి మహిళలు ఈ డ్వాక్రా సంఘాల్లో వాళ్ళు సభ్యులు గారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఏజ్ అయిపోయింది కాబట్టి 60 సంవత్సరాలు దాటిన తర్వాత నేరుగా వాళ్ళు డ్వాక్రా సంఘంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ యొక్క పేరును తొలగించేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళు అనర్హులుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటి కూడా పరిగణలోకి తీసుకొని ఏ విధంగా ప్రతి ఒక్క మహిళలకి సైతం కూడా 500 రూపాయల నుంచి 750 రూపాయలు అందించాలని చెప్పేసి భావిస్తూ ఉంది. ఇక అంతేకాకుండా మరొక పక్కన వాళ్ళ యొక్క ఖాతాలో కూడా వేయాలా లేకపోతే చేతికి ఇవ్వాలన్నటువంటి దానిపైన కూడా రకరకాలైనటువంటి చర్చలు వినబడతా ఉన్నాయి. ఒకవేళ కనుక చాలామందికి మరి మహిళలకి బ్యాంక్ ఖాతాలు కూడా లేవు, కొంతమందికి బ్యాంక్ ఖాతాలు లేవు, కొంతమందికి లేకపోతే ఆధార్ లింక్ లేదు. దీనివల్ల బ్యాంకుకు పోయి 500 రూపాయలు వీళ్ళు వేసేటువంటి 750 రూపాయలు వేసినట్టయితే వీటి కోసం ప్రత్యేకంగా పోయేటువంటి పరిస్థితి ఉండదు. అందుకోసం అని చెప్పేసి ప్రభుత్వం నేరుగా వాళ్ళ చేతికి అందించాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. నేరుగా రేషన్ కార్డులు ఎవరైతే ఉంటారో అంటే ప్రతి సంబంధించినటువంటి రేషన్ డీలర్ ఏదైతే ఉంటుందో అక్కడ సంబంధించినటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి మహిళల సంఖ్య ఎంత, 18 సంవత్సరాలు నిండినటువంటి యువతలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క లిస్టును రెడీ చేసేటువంటి పనిలో నిమగ్నమైపోయింది. ఈ 2-3 రోజులలో దీనిపైన ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటా ఉన్నారు. మహిళలు సైతం ఇప్పటికే ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో కోరడం జరిగింది. ఆ దిశగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆ దిశగా కసరత్తులు చేస్తూ ఉంటే కొంత మహిళలు అయితే మాత్రం వాళ్ళైతే ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక పండగకి ఒక మంచి చీర కొనుక్కోవచ్చు. ఇంకొక పక్కన కొంతమందికి రాను కూడా రాలేదు. గతంలో కొంతమందికి వాళ్ళు రేషన్ కార్డులో వాళ్ళ పేరు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు 18 సంవత్సరాలు నిండినప్పటికీ కూడా కొంతమందికి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు దీని ద్వారా మరి వాళ్ళకు లబ్ధి కలుగుతుందని చెప్పేసి భావిస్తున్నారు. మరి దీంట్లో పారదర్శకంగా కొనసాగాలని చెప్పేసి ఒక పక్కన మరి ఎందుకంటే ఈ డబ్బులు ఇస్తూ ఉన్నారు కాబట్టి దీంట్లో మరి ఏ రూపంలో ఇస్తారు అంటే డబ్బులు ఇస్తారా వాళ్ళ ఖాతాలో ఇస్తారా అన్నటువంటిది కేవలం 2-3 రోజులలో అంటే పండగ కంటే ముందు 2-3 రోజులలో ఒక క్లారిటీ కనుక తీసుకొచ్చినట్టయితే దీనికి కొంత మహిళలు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంటుంది. ఎట్లాంటి గొడవలు కూడా కాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి ఇప్పటివరకు అయితే బతుకమ్మ చీరలకు సంబంధించినటువంటి అంశంలో మరి మనం ఎందుకు చెప్తా ఉన్నామంటే ఇప్పటివరకు బతుకమ్మ చీరలకు సంబంధించినటువంటి విషయంలో
3-4 నెలల క్రితమే ఆర్డర్స్ ఇచ్చినట్టయితుంటే ఇప్పుడు అక్కడి నుంచి సిరిసిల్ల నుంచో లేకపోతే వేరే సంబంధించినటువంటి దగ్గర నుంచో చీరలు వచ్చేది. కానీ 10 రోజుల సమయం మాత్రమే ఉన్నది. ఇప్పటికీ ప్రభుత్వం అక్కడ నేతన్నలకి ఎక్కడ కూడా ఆర్డర్స్ ఇవ్వలేదు. అంటే చీరలు లేవు ఇక్కడ. కాబట్టి నగదే ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటది. అందుకోసం అని చెప్పేసి ఈ నగదుకు ఇవ్వాలన్నటువంటి ప్రధానమైనటువంటి ఒక నిర్ణయాన్ని రేపు మాపు తీసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి మహిళకి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకి 500 నుంచి 750 రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆ రకమైనటువంటి కసరత్తులు చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.